హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, కోళ్ళ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి, అలాగే ఇంట్లో కోళ్ళు పెంచుకునే వాళ్ళకి ఎక్కువగా ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే కోడిపేళ్ళండి. ఈ కోడిపేలు అనేది కోళ్ళకు వచ్చే సమస్య కాదు, మనకు వచ్చే సమస్య అనుకోవచ్చండి. ఎందుకంటే కోళ్ళు ఉండే చోట వచ్చే కోడిపేళ్ళు ఇంట్లోకి వచ్చేసి అందరిని చాలా ఇబ్బంది పెడుతుంటాయండి. అసలు ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈ కోడిపేళ్ళ కోసం అనేసి బయట మెడికల్ షాప్లో దొరికేటువంటి మెడిసిన్ చేయడం వల్ల యూజ్ ఏం లేదండి. నేను చాలాసార్లు ట్రై చేశాను, కాకపోతే ఇట్స్ నాట్ వర్కింగ్ అండి. ఇవి శాశ్వతంగా పోవాలంటే మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ₹1 కూడా ఖర్చు అయితే ఉండదండి. మీ పొలాల్లో ఇంటి దగ్గర దొరికేటువంటి సీతాఫలం చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు ఆకులు తీసుకొని వచ్చి మీరు కోళ్ళు ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో బాగా పొగ వేసారంటే 100% ఇవి అయితే పోతాయండి. ఒకసారి ఏ విధంగా వేయాలో మీకు అయితే చూపిస్తాను. మాకైతే చాలా కోళ్ళు ఉన్నాయండి. నేను చాలా చోట్ల మందులు తీసుకొచ్చి వేశాను కానీ బట్ నో యూజ్ అండి. అసలు దానివల్ల ఉపయోగమే లేదండి. స్ప్రే అంటారు, ఇంకొకటి అంటారు. అసలు కోడిపేళ్ళు పోవండి, ఏదో మూల ఉండనే ఉంటాయి. అందుకనేసి నేనైతే వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఒక చిట్కా అయితే పాటించాను. ఇంతవరకు కోడిపేళ్ళు అయితే చూడలేదండి. దగ్గర దగ్గర 1 ఇయర్ పైన అయితే అయిపోతుంది. నాకు దగ్గర దగ్గర 100 నుంచి 150 కోళ్ళు దాకా ఉంటాయండి. కోడిపేళ్ళు అయితే నాకు అసలు నేను ఇక్కడైతే చూడలేదు అప్పుడు పొగేసినప్పటి నుంచి. అందుకే మళ్ళీ ఒకసారి పొగేసి చూపించాలి. నాలాగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు కోడిపేలతో. వాళ్ళ కోసమనే ఈ వీడియో చేశానండి. మీరు ఇలాంటి సమస్య ఫేస్ చేస్తూ ఉంటే నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా మరి చూడొచ్చు. మరి ఇదో చూసారా, ఈ విధంగా అయితే పొగ వేయాలండి. అలా వేస్తే 100% మీ కోడిపేళ్ళు అయితే వెళ్ళిపోతాయండి. కనీసం లేదంటే ఒక ½ అన్ అవర్ అన్నా వేయాలండి. చాలా ఆకు తీసుకొని వచ్చి ఆ విధంగా పొగ అయితే వేయండి. చూడండి, మా షెడ్లో అయితే ఈ విధంగా అయితే పొగ వేస్తున్నాను నేను. మరి